ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు పూర్తయింది. విభజిత ఏపీకి మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పోలవరం నిర్మాణంను పరుగులు పట్టించారు. కానీ జగన్ ఒక్క ఛాన్స్ అంటూ విజ్ఞప్తి చేయడంతో ప్రజలు ఆయనను ఛాన్స్ ఇవ్వడంతో రాజధాని నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. పోలవరం పనులు అట్టకెక్కాయి. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు సైతం పక్కకు పోయాయి. జగన్కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ చాలు అనుకున్న ఏపీ ఓటర్లు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పాటు అయిన ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని కట్టబెట్టారు. 100% సీట్లు దక్కించుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన జగన్కి కేవలం 11 సీట్లను మాత్రమే ఇచ్చిన ఏపీ ఓటర్లు స్పష్టమైన తీర్పును ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా డౌట్ లేకుండా చంద్రబాబు నాయుడు అయితేనే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంక్షేమాన్ని కొనసాగించగలడు అనుకున్నారు. అందుకే 4వసారి చంద్రబాబు నాయుడు అధికారంను కట్టబెట్టడం జరిగింది. దేశ రాజకీయాల్లో 4వసారి సీఎం పీఠంను దక్కించుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో చంద్రబాబు నాయుడు ఒకరు అనడంలో సందేహం లేదు. గతంలో 3 సార్లు అధికారంలో ఉన్నప్పటికంటే ఈసారి మరింత దూకుడుగా యువకుడి మాదిరిగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. జగన్ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రాష్ట్రానికి జరిగిన నష్టం పూడ్చడంతో పాటు కుంటుపడ్డ అభివృద్ధిని మరోసారి పరుగులు పెట్టిస్తున్నాడు. అంతేకాకుండా సంక్షేమంలోనూ తన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నాడు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ప్రభుత్వ అధికారులకు కష్టాలు అనే అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంను చెడిపేస్తూ మెల్లగా అధికారులకు ఫ్రెండ్లీగా ఉంటూ వారి మార్గంలోనే నడుస్తూ పరిపాలన సాగిస్తున్నారు. వారిని ఉరుకులు పరుగులు పెట్టించకుండా తాను ఉరుకులు పరుగులు పెడుతూ అధికారాలు సైతం తన వెంట నడిచే విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నాడు. మొత్తానికి చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఏపీలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కేవలం 100 రోజుల్లోనే 5 ఏళ్ల తాలూకు పరిపాలన జ్ఞాపకాలను గుర్తులను చెరిపివేసి చంద్రబాబు నాయుడు తన ముద్ర వేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పెన్షన్ను తీసుకొచ్చారు. జగన్ 1000 రూపాయలు పెంచేందుకు గాను 4 సంవత్సరాలు తీసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం మొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచడంతో పాటు 3 నెలల బకాయిలను సైతం కలిపి 7000 రూపాయలను ఇవ్వడం జరిగింది. ప్రతి నెల మొదటి రోజునే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇంటింటికి తిరిగి 4000 రూపాయల పెన్షన్ను లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. ఇలాంటి పరిపాలన కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే సాధ్యమంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే కాకుండా జనాల సైతం అనేలా ఆయన పన్ను చేసుకుంటూ వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడుకు తోడు అన్నట్లుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నాడు. కొత్త పెట్టుబడులు తెప్పించడంతో పాటు ఆగిపోయిన రాజధాని నిర్మాణంను పరుగులు పెట్టిస్తూ చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి కీలకంగా ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తున్నారు. దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా ఇటీవల బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు జరిగిన విషయం తెలిసిందే. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఘనత అనడంలో సందేహం లేదు. రాష్ట్రంలోని ప్రతి మూలలను అభివృద్ధి పథకంలో నడిపించే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అన్ని రంగాలను కూడా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్న విధానం అద్భుతం. సీఎంగా 4వసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు మరోసారి సైతం అధికారంలోకి వచ్చే విధంగా పనులు చేయిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో సాగిన అవినీతి పాలన, హింసాత్మక పాలనకు సమాధానంగా నిలవకుండా ఎక్కడికి అక్కడ చర్యలు తీసుకుంటూ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీసుకొస్తూ చంద్రబాబు నాయుడు 4.0 పాలన కొనసాగుతుంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే ఐటీ అభివృద్ధి, పరిశ్రమలు, గుడ్ అడ్మినిస్ట్రేషన్ అనే అభిప్రాయం ఉంటుంది. 4.0లోనూ అదే కొనసాగిస్తూ ప్రత్యేకంగా వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధను కనబరుచుతూ ఉన్నాడు. అంతేకాకుండా సంక్షేమ పథకాలను జగన్ పరిపాలనలో అందించిన దానికంటే ఎక్కువగా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైన వారికి మాత్రమే సంక్షేమం అందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులతో పాటు అన్ని వర్గాల వారిని కలుపుకుపోతున్న చంద్రబాబు నాయుడు ముందు ముందు మరింత అభివృద్ధి సాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీని నిలిపే విధంగా చంద్రబాబు నాయుడు 4.0 పరిపాలన కొనసాగుతోంది. కేవలం 100 రోజుల్లోనే అద్భుతమైన ప్రగతి సాధించిన చంద్రబాబు నాయుడు ముందు ముందు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్లాలని తెలుగు తమ్ముళ్ళు కోరుకుంటున్నారు. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89తో పరిష్కారం.